హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఆర్టిస్టిక్ మన తన ఛానల్ పేరు పెట్టుకొని కిచెన్లో వీడియో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి, కుకింగ్ అనేది కూడా ఒక స్కిల్ అనమాట. అందుకని మన ఛానల్లో ఇప్పటి నుంచి కుకింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ అయితే ఈవినింగ్ స్నాక్ కింద పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. నేమైతే లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఒక బౌల్లో అయితే 2 కప్స్ గ్రామ్ ఫ్లోర్ తీసుకోవాలి, శనగపిండి. ఆ తర్వాత ఇందులో ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికమ్, క్యారెట్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడంత ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇలా వేసుకుంటున్నాను: 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ హల్దీ పసుపు అండ్ కొంచెం చాట్ మసాలా. ఇప్పుడైతే 1/2 లెమన్ కూడా పిండుకోండి. ఇలా పిండుకున్న తర్వాత అయితే మీరు దీన్ని కొంచెంగా వాటర్ వేస్తూ ఒక కన్సిస్టెన్సీలోకి అయితే తీసుకురావాలి. కన్సిస్టెన్సీ ఎలాగనేది నేను చూపిస్తాను. సో ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట పిండి. సో దీన్ని మనము ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్లరీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. స్లరీ అంటే ఏంటి అనుకోకండి, కార్న్ఫ్లోర్ ఇంకా వాటర్ మిక్స్ చేసినప్పుడు ఒక జిగటగా ఫామ్ అయ్యేది ఒకటి వస్తుంది, దాన్నే స్లరీ అంటారు. ఇప్పుడు ఈ పిండిని చేతిలోకి తీసుకొని షేప్ చేసి స్లరీలో ముంచి బ్రెడ్ క్రమ్స్లో ముంచి ఫ్రై చేసుకోవడమే. మీకైతే అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే టేస్ట్ అయితే పిచ్చగా నచ్చేసింది అనమాట. మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ కింద పర్ఫెక్ట్గా ఉంటుంది. అవును, దీన్ని ఏం చెప్పడం మర్చిపోయా కదా, ఈ రెసిపీ పేరు అయితే బేసిన్ టిక్కీస్ అనమాట. టేస్ట్ కూడా నేమ్ లాగా చాలా యూనిక్గా ఉంది. సో ఇలా ఉందన్నమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ బాయ్.